నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు ఏంటంటే మనం చేసే పని దగ్గర ఇబ్బందులు ఉండడం కానీ, అంటే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఇచ్చిన డబ్బు అనేది స్ట్రక్ అయిపోయి ఉండి అవి మనకి రాకపోవడం, ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? తప్పకుండా అమ్మ. మీరు అన్నటువంటిది వృత్తి అనేటువంటిది కానీ, మనీ రిలేటెడ్ అనేటువంటిది కానీ, ఏ మనిషికైనా కూడా జాతకములో రాహువు కేతువు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్స్ను ప్లే చేస్తుంది. మనిషికి మంచి సమయంలో రాహు దశ వచ్చిన, కేతు దశ వచ్చిన, రాహు వీరికి మంచి మంచి స్థానాలలో ఉన్న, కేతువు మంచి స్థానంలో ఉన్న, రాహు ఏంటి అంటే శనికి సంబంధించి. ఇప్పుడు శనికి సంబంధించినటువంటి రాశులు కొన్ని ఉంటవి మనకు, అంటే శనిపాలిత గ్రహాలు అని చెప్పి, గురుపాలిత గ్రహాలు అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది. ఇందులో భాగంగా శనికి సంబంధించినటువంటి సైడు రాహు ఉంటాడు, కుజునికి సంబంధించినటువంటి సైడు కేతు ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే లగ్నాలు రాహువుకు, మన శనికి సంబంధించినటువంటి లగ్నాలు, ఇప్పుడు శని తులాలో ఉచ్చబొందుతాడు, శనిలో శుక్రుడు వచ్చిన, శుక్రునిలో శని వచ్చిన అద్భుతమైన రాజయోగం ఉంటుంది. రాహువులో శుక్రుడు వచ్చిన, శుక్రునిలో కేతు వచ్చిన ఇంపాక్ట్ అంటే దీని విషయం ఏమిటంటే వీరి జాతకంలో అవి మంచి స్థానంలో ఉండాలి. ఇట్లా ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్, వీరిద్దరు ఏ పని అనుకున్నా కూడా చాలా చక్కగా అవుతుంది. మరొక వ్యక్తి వీళ్ళిద్దరికి పడదు. ఇందులో ఒక వ్యక్తి అనుకోకుండా ఆ వ్యక్తితో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎంతసేపటికి ఏదో మనసులో ఒక రగడ అయితే ఉంటుంది, కరెక్ట్గా కంఫర్ట్ జోన్ అయితే ఉండదు శని అనేది. కనుక వృత్తికి కారకుడు శని భగవానుడు. రాహువు కేతువు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మనము ఎవరికో డబ్బులు ఇచ్చి ఇరుక్కొని పోయినా, సమయానికి ఇవ్వటం లేదనుకున్నా ఈ శని రాహు పీరియడ్లోనే జరుగుతుంది. మరొకటి, గురువు 8 కానీ 6లో కానీ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. 12లో ఉన్నా కూడా గురువు, మనం అధికంగా ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలే ఉంటుంది, ఇస్తే తిరిగి రాకపోయే పరిస్థితి ఉంటుంది. కనుక అన్నీ ఒకసారి మనం ఏ పని చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళాలి, జాతక పరిశోధన చేసుకొని. కనుక జాతకములో శని స్థానం కానీ, గురు స్థానం కానీ, రాహువు స్థానం కానీ, శుక్రుని స్థానం కానీ బాగుంటాయి. ఇవి డిస్టర్బెన్స్ ఉన్నా, కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా జాతకంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు అన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో చివాట్లు కానీ, పై అధికారుల నుండి, వృత్తిలో బాధలు కానీ, చేసే వృత్తిలో ఏదో ఇక అసలు ఎప్పుడైనా వృత్తిని తిట్టుకుంటూ పనిచేయద్దు. నేను ఏ వీడియోలో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్తా, మనము చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని గౌరవించాలి. ఆ గౌరవం మనకు లేదు అంటే మనం అర్హులం కాదు ఖచ్చితంగా. మరొకటి, మన టైం బాగుంది, నెలకు ఒక 50,000 60,000 సంపాదించేటువంటి ఉద్యోగం చేస్తున్నాం, కానీ కొంత టైం బ్యాడ్ ఉంది. ఇప్పుడు 30,000 40,000 లేదా 20,000 చేసే ఉద్యోగం వచ్చింది అనుకుందాం ఉదాహరణకు. ఇలాంటి సిచ్యువేషన్స్ శనికి సంబంధించి, రాహువుకు సంబంధించి ఇంపాక్ట్ ఉన్నప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు నేను 60,000 జాబ్ చేశాను, నేను అదైతేనే చేస్తా, నేను ₹1,00,000 జాబ్ చేశాను, నేను అదైతేనే చేస్తా, నాకు నెలకు 5 లక్షల శాలరీ ఉండే, అదైతేనే చేస్తా, అలాంటి జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, 6 నెలలు అవుతుంది రావటం లేదంటే, ఈ 6 నెలల నుండి నీ జీరోనే కదా, నీ సేవింగ్స్ నుండే కదా ఖర్చు అయ్యేది, అవునా కదా? అరే 5 lakhs శాలరీ 2.5 ఒకవేళ వస్తే చేసేయచ్చు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు చెయ్యాలి, తప్పదు. ఇక్కడ ఏంది, శని పరీక్ష. నువ్వు ఏదన్నా ఒక పని చెయ్యాలి, పని చేయకుండా ఖాళీగా ఉంటే ఇంకా ఇబ్బంది పెడతాడు. ఏదో ఒక వృత్తిలో దూరేసి పని చేస్తూ ఉంటాం. అప్పుడు మళ్ళీ అనుగ్రహించి 3-4 నెలలకో 10 నెలలకో
మళ్ళీ మంచి పొజిషన్లో మంచి జాబ్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇవాళ రేపు అంతా కూడా జాబ్ ట్రయల్స్లో ఉన్నా మామ, జాబ్ ట్రయల్స్లోనే ఉన్నా అంటే అంతకుముందు వీరి ఊహ ఒకటే. అంతకుముందు నేను ఏదైతే జాబ్ చేశానో దానికి అంటే మనిషి అనేటువంటి వాడు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, ఎదుగుదల ఉండాలి. అవును. ఎదుగు బొదుగు లేని ఒక దగ్గరనే ఉంటా అన్న కుదరదు. కానీ నేను అన్నది ఏమిటి అంటే టైం బాగుంటేనే మనకు ఎదుగుదల వస్తుంది. గురుబలం ఉంటేనే మంచి జాబ్ రావడం కానీ, జాబులో మంచి స్థాయికి వెళ్ళడం కానీ. ఇక్కడ ఒక శాలరీ అనేదే కాదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా నేను టీం లీడర్ చేయవచ్చును, హ్మ్. అది కూడా మంచిదే కదా. అవును. టీం లీడర్ చేసినా నీకు ఒక పదవి వచ్చింది గురు మూలకంగా. దీని తర్వాత ఏమవుతుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏమిటి, రూపాయి నీకు శాలరీ పెరుగుతుంది. ఈ స్ట్రెస్ ఎందుకు, వారితో మంచిగా వర్క్స్ చేపియాలి, మంచి మంచి మీకు సంబంధించింది ఏదైతే ఉందో దానికి ముందుకు వెళుతూ ఉండాలి. ఇట్లా అన్నీ అర్థం చేసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పేటువంటి విషయం ఏమిటి, ఆర్థికంగా పురోగతి కానీ లేదా వృత్తిపరంగా మీకు డెవలప్మెంట్ లేదు అనుకునేటువంటి వారికి ఒక శనివారం రోజు ఒక రాగి చెంబు అంటే రాగి పాత్ర తీసుకొని అందులో నల్ల నువ్వులను వేసి కొంత నీరు పోయండి, వాటర్ యాడ్ చేసేసి చక్కగా కూడా రాత్రి మీరు పడుకునేటువంటి సమయంలో మీ యొక్క పడుకునేటువంటి సందర్భంలో దీనిని ఇక రాగి చెంబు కాస్త నల్ల నువ్వులు కొన్ని వాటర్ పోసి మీ యొక్క పూజా మందిరంలో పెట్టేసి చక్కగా కూడా మరునాడు ఉదయం ఆదివారం రోజు పొద్దున్నే 5 గంటలకు అట్లా లేచి స్నానాన్ని కార్యక్రమాలు ఆచరించేసి చక్కగా కూడా ఏదైనా ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అందులో మరికొన్ని నీటిని యాడ్ చేసుకొని చక్కగా కూడా అభిషేకం చేయాలి ఈశ్వరునికి. ఈ విధంగా అభిషేకం చేస్తే తప్పకుండా కూడా అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చి కుదిరితే దేవాలయం ముందు కానీ లేదా అక్కడ ఈశాన్య మూలకు కానీ సూర్యునికి ఒక 3 మాల అర్ఘ్యం విడిచిపెట్టండి. ఖచ్చితంగా ఇట్లా మీరు ఒక 8 శనివారాలు 7 ఆదివారం 8 శనివారాలు చేస్తే 8 ఆదివారాలు ఆచరించాలి. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా 3వ వారము నుండి 5వ వారం మధ్యలో వీరికి రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. మంచి పరిహారం తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ.